హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్స్ అండి. సో ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పెద్దమ్మ కూతురు అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉండే చూశారు కదండి, దీని పేరు పప్పి అండి. పప్పి లేదా టోగో. చూడండి అది సెకండ్ ఇస్తుంది. కానీ దాని అరుపు మాత్రం సౌండ్ చెవులకు ఇయ్యో అండి. చూశారు కదండి, బాల్తో ఆడుతుంది. బాల్ ఇస్తే బాల్తో ఆడుతుంది. పప్పి కూర్చున్నది, చూడండి ఎట్లా కూర్చున్నదా. పులి లెక్కనే ఉంటుంది చూస్తుంది ఇది. దూరం నుంచి చూస్తే పులి లెక్కనే కానొస్తుంది ఇది. పప్పి చూడండి ఎట్లుందో. బాల్ ఎత్తుకొని పోయింది, బల్ల ఎక్కి కూర్చుంది. పప్పి బాల్ ఈగను బాల్తో ఆడతాను చూడండి అది. సో అలాగే చూడండి, ఇది బీన్స్ అండి. బీన్స్ తీగ మన చిక్కుడు తీగ పాకినట్టు పాకుతూ ఉంటుంది ఇక. కానీ తొందరగా కాయ కాస్తూ ఉంటుంది. పూత పిందె నీళ్ళు ఉంటే ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఈ ఎర్ర చామంతి చూడండి, చామంతి రకరకాలుగా ఉంది. కాగడ మల్లె పూల చెట్టు చూడండి, కాగడ మల్లెలు. ఇది ఎంత స్వరతీగ అనమాట. మొత్తం స్వరతీగ వేసారు. అంత పూత పిండి ఇప్పుడే చూడండి. వాయిస్ అక్కడ చెప్పానులే, కానీ అంత డిస్టర్బెన్స్ ఉండి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. చూడండి, కాడమల్లె, స్వరతీగ, స్వరతీగ, అందులోనే మన బీరతీగ ఉండే బీరతీగ ఎండిపోయింది. ఇంకా టమాటకాయలు చూడండి, టమాటకాయలు కూడా బాగా కాసినాయి. ఇప్పుడే టమాటా చెట్లు, బంతి చెట్లు, బీన్స్ తీగైతే ఈ బీన్స్ తీగైతే గింజలు పెట్టిన 20 రోజుల నుంచి పూత పడుతూనే ఉంటుంది, పూత పడుతూనే ఉంటుంది. మిరప చెట్లు, ఏదో కరివేపాకు చెట్టు, మామిడి చెట్టు, కరివేపాకు చెట్లు, కలబంద చెట్టు చూశారు కదండి. ఈ చుక్క మల్లెపూలు ఉన్నాయి. అన్ని రకాల పూలు వేసింది. కనకంబరాలు, మళ్ళీ కాకరతీగ పెట్టింది. అందులోనే మనీ ప్లాంట్ మొక్క మొత్తం పందిరి కట్టింది. నిమ్మ చెట్టు ఇది చూడండి, నిమ్మ చెట్టు. నిమ్మకాయలు ఇంకా కాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. అలాగే ఇది గ్రేప్స్, ద్రాక్ష చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ద్రాక్ష మొత్తం వాళ్ళు పందిరికి అంటే ఇంటి డాబాకి ఎక్కిచ్చారు మొత్తం. కాయలు కూడా కాసినాయి అప్పుడే, ద్రాక్ష కాయలు గుత్తులు కాసినాయి ద్రాక్ష కాయలు చూడండి. మళ్ళీ అన్ని చెట్లు, కాడమల్లె, చుక్క మల్లె చెట్లు, అలాగే డబ్బాలు చూడండి, డబ్బాలు కోసి అన్ని మొక్కలు నాటింది. ఇది చూశారు కదండి. రణపాల మొక్క, అది పూతాకు వచ్చింది. పూత పిందె రణపాలది. ఫస్ట్ టైం నేను పూత పిందె చెప్తాను. వామాకు చెట్టు, వామ చెట్టు అంటారు కదా, వామాకు. మళ్ళీ చుక్క మల్లె, మళ్ళీ కనకంబరాలు, అన్నీ కుదుర్లు వేసిందనమాట చూడండి. అందులో టమాటా చెట్లు, కనకంబరాలు కూడా ఇప్పుడే పూత వచ్చేసినాం. ఇంకా ద్రాక్ష చెట్టు చూడండి, మొత్తం తాడికాడికి తాళ్ళు కట్టి మొత్తం ఇంటికి ఎక్కిచ్చారు చూడండి. అక్క అయితే మొత్తం చుట్టూ ఆడింటి ముందు చుట్టూ అలికిందనమాట. అలికి క్లోరింగ్ చేపించి దాని మీద పెయింట్ వేసింది. పెయింట్ వేసి ఇక మా విజయన్ ముగ్గు ఏమన్నదనమాట. సో ముందుగా చాక్ పీస్ తీసుకొని మొత్తం డిజైన్ వేసింది చూడండి. ఇందాక మీకు చూపెట్టాను కదా ద్రాక్ష చెట్టు. సో నేను పైన డాబా మీదకి వచ్చాను, చూసింది చూడండి. ద్రాక్షకాయలు బాగానే కాసినాయి, గుత్తులు కాసినాయి చూడండి. అంత పిందె కొన్ని పాకానికి వచ్చినాయి, కొన్ని వెనక కాసినాయో కొంచెం పిందెలు అనమాట. చూసింది మొత్తం అన్నీ ఒక్కొక్క గెల్లకి 30 కాయలు 40 కాయలు ఉన్నాయి. కానీ ఇంకా కాసింది ద్రాక్ష చెట్లు చూడండి, మొత్తం తీకి అట్ట బాగినాయో.
కాయలు చూడండి మీకు కానొస్తున్నాయి అన్నీ గుత్తులు గుత్తులు. ద్రాక్షాలు చూశారు కదండి. ఇవి ఇప్పుడే పాకానికి వచ్చినవి. నలుపు తిరుగుతున్నాయి. నల్ల ద్రాక్ష చెట్టు ఇది. సో ఇవి ఇప్పుడే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట ద్రాక్షకాయలు. ఇవో ఈ పచ్చి కొన్ని చిన్న పిందెలు కొంచెం పచ్చి ఇంకా పాకానికి రాలేదు. మొత్తం నేను చూపెడుతున్నా చూడండి. ద్రాక్షలు న్యాచురల్గా వేసారనమాట. మొక్కలు కొనుక్కొచ్చేసారు బాగానే కాసింది. వేసిన 1 సంవత్సరానికే ద్రాక్ష కాయలు కాసినాయి చూడండి. ఇది ఒక జామ చెట్టు. ఇంకా పూత పిందె లేదు. జామ చెట్టు కూడా ఉంది. ఇంకొంచెం అసంటికి మామిడి చెట్టు, జామ చెట్టు అన్ని రకాల పనులు ఉన్నాయి. సో ముగ్గు మాత్రం చాక్ పీస్తో చేస్తుంది. చక్రం వేసి చుట్టూ మళ్ళీ డిజైన్ వేస్తుంది చూడండి. తేప కొంచెం తీసిన వీడియో. మొత్తం చాక్ పీస్తో మాత్రం ఫస్ట్ గీసుకుంది మొత్తం డిజైన్ గీస్తుంది. ఇది తమలపాకు చెట్టు కూడా వేసారనమాట. తమలపాకు చెట్టుకి చూడండి అట్ట తయారు చేసింది. పందిరి లెక్క కట్టింది అంటే ఆ తీగ పాకటానికి పైకి. సో మా విజ్జి మొత్తం చాక్ పీస్తో చుట్టూ బార్డర్ డిజైన్ వేసుడు అయిపోయింది. చూడండి రణపాల పువ్వు ఎట్టుందో మొగ్గ టైప్ వచ్చింది అనమాట రణపాల చెట్టు. సో ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. రణపాల కిడ్నీలో తిన్న ఆకులు నవిలినట్టయితే కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయని అంటారు రణపాల మొక్క తింటే. చూడండి దాని కాయలు ఎట్లున్నాయో. పూత కాయలు అంటారు దాన్ని. ఇప్పుడు మొత్తానికైతే మా విజ్జి చాక్ పీస్తో ముగ్గు వేసుడు అయిపోయింది. సో ఇప్పుడు పెయింట్తో పైన ఇక చాక్ పీస్ డిజైన్ వేస్తుంది ఇక పెయింట్తో. చూడండి ముందుగా మొత్తం చాక్ పీస్తో గీసుకుంది. ఇప్పుడు మొత్తం పెయింట్తో వేస్తుంది. చూడండి ముందు చక్రం లాగా రౌండ్ సెంటర్లో వేసి తర్వాత బార్డర్ వేస్తుంది చుట్టూ. చూశారు కదండి. అక్క వాళ్ళ ఇంటికాడ మొత్తానికి అయితే పువ్వు ఎప్పుడు వచ్చినా విజ్జి మాత్రం పువ్వు వేస్తూనే ఉంటుంది. అంటే ముగ్గులు వేస్తూనే ఉంటుంది అనమాట. చూశారు కదండి. చెప్తుంది అనమాట మొత్తానికి అయితే నేను ఇట్లా ముగ్గేస్తున్నాను. సో మా పిన్ని బాబాయ్కి ఏడుకు వచ్చినప్పుడల్లా గుర్తుండాలి. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ముగ్గు కానీ ఇంకేదో ఒకటి చేసి వెళ్తాను అని చెప్తుంది. సో ఈసారి మళ్ళీ ముగ్గేస్తున్నా నేను. సో ఈసారి కూడా ముగ్గేస్తున్నానండి చూడండి మా పిన్ని బాబాయ్కి అని చెప్తుంది. సో మొత్తానికి అయితే ముగ్గు స్టార్ట్ చేసింది. ఆయిల్ పెయింట్తో వేస్తుంది. ఫస్ట్ చాక్ పీస్తో వేసుకుంది డిజైన్ మొత్తాన్ని. ఇప్పుడు కూర్చొని ఆయిల్ పెయింట్తో వైట్ పెయింట్ అనమాట ఆయిల్ పెయింట్ వేస్తుంది ముగ్గు. చూడండి చూశారు కదా. సగం అయిపోయినది ఇంకొంచెం వేస్తుంది. సో మొత్తానికైతే మా విజ్జి ముగ్గు అయిపోవటానికి వచ్చింది. దగ్గరికి వచ్చింది. చూడండి ఎంత అందంగా ఉందో ముగ్గు వేస్తే. లుక్ వచ్చింది మొత్తానికి. చూడండి ఫ్లవర్ గులాబీ పువ్వులు చుట్టూ ఫ్లవర్ టైప్ వేసింది. మా తేజు చూస్తుంది. చిన్న పిల్లగాళ్ళు మా తేజు చూడండి ముగ్గు ఎట్టేస్తుంది మమ్మీ అని వాళ్ళ మమ్మీకి వెళ్ళే చూస్తున్నారు. చూశారు కదండి. మొత్తానికైతే ముగ్గు వేసాను. సో ఇటు కలర్స్ కూడా దిద్దుకుంటే బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు కలర్స్ కూడా దిద్దుతాను. చూడండి మా పిన్ని బాబాయ్కి అని చెప్తుంది. మా అక్క వాళ్ళ ఇంట్లో మొత్తానికైతే మా విజ్జి అటు ఇటు చేసి ముగ్గు రెడీ చేసినది. చూడండి ఇక వాటికి కలర్స్ వేసుకోవాలి. ముందైతే వైట్ పెయింట్తో వేసుడు అయిపోయింది. కలర్స్ ఈసారి మళ్ళీ 2-3 రోజుల తర్వాత కలర్స్ తీసుకొస్తారట. మళ్ళీ కలర్స్ వేసేటప్పుడు మీకు కూడా వీడియో చూపెడతాను.
నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడికొచ్చి ముగ్గేసి. ఈలోపు ఆంటీ వచ్చింది. పక్కన ఆంటీ వచ్చి మాట్లాడుతూ ఉందన్నమాట. ముగ్గు బాగా వేసినావు, భలేగా వేసినావు అది ఇదని ఆంటీ చెప్తుంది. మా తేజు మా చిన్నమ్మగా ఆంటీ చెప్తా ఉంటే మా అక్క నవ్వుస్తూ ఉందన్నమాట. సో చూడండి ముగ్గు ఎంత బాగుందో. మొత్తానికి వైట్ పెయింట్తో మొత్తం ముగ్గు అయితే కంప్లీట్ చేసింది. లాస్ట్ ఎండ్ అనమాట. దానికి కొంచెం ఇక కలర్స్ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. కలర్స్ ఏం తేలేదు. కలర్స్ ఈ 2-3 రోజులలో తీసుకొస్తుందంట అక్క. అక్క కలర్స్ తీసుకొచ్చిన తర్వాత వాటికి మళ్ళీ కలర్స్ వేస్తుంది. సో అప్పుడు చూడటానికి బాగా లుక్ ఉంటుంది. ఇప్పుడు వైట్ మీద కూడా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో, ఎంత లుక్ వస్తుందో ముగ్గు మాత్రం. బాగా వేసింది మొత్తానికి అయితే చూడండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా అని చెప్తా ఉన్నాను. చూడండి మొత్తానికి అయితే ముగ్గు అయిపోయింది. మళ్ళీ ఇంకొంచెం దాన్ని మాడిఫికేషన్ చేస్తుంది అనమాట, డిజైన్. సో మొత్తానికి అయితే ముగ్గు అయిపోవచ్చిందండి. చూడండి మొత్తం లెక్క పెడుతుంది చూడండి, చెప్తుంది కలర్ పెయింట్లు తెస్తే ఇంకా బాగుంటుంది. ఇంతవరకు అయితే ఇప్పుడు ఓకే, కంప్లీట్ అయిపోయినది. ఇంకొక డిజైన్ వేస్తే కంప్లీట్. చూడండి ఫ్లవర్స్ వైట్ అయితే అందం అనిపిస్తుంది. ఫ్లవర్స్ వైట్ ఎప్పుడైనా ఇంకా కలర్స్ వేసుకుంటే ఇంకా బాగా లుక్ వస్తుంది. మొత్తానికి చుట్టూ బార్డర్ అయిపోయింది. ఫ్లవర్స్ కూడా చూడండి, తామర పూలు ఇట్లా పూ టైప్ చుట్టూ బార్డర్ వేసింది. ఎందుకంటే ఇంటి ముందు ఊరరికే వాళ్ళు అనేవాళ్ళు కదా. సో అలా కాకుండా దాన్ని పెయింట్ వేసి దాని చుట్టూ ముగ్గులు వేసి చూడండి, వైట్ బౌన్స్, వైట్ ముగ్గులు మొత్తం. ఇంతకుముందు అయితే ఇంటికాడ ఎర్రమట్టి తలికి ముగ్గు వేసేవారు. ఇప్పుడు పెయింట్ తెచ్చి డైరెక్ట్ పెయింట్ ముగ్గులు వేస్తున్నారు చూడండి. సో థ్యాంక్ యూ. మొత్తానికైతే మా ఇంటికాడ భోజనానికి కూర్చున్నామండి. భోజనానికి కలిసిన పప్పు, ఈరోజు సాంబారు, పప్పు, పెరుగు ఈరోజు మేము తయారు చేసుకున్నవి. అన్నం ఆల్రెడీ మేము తిన్నాము. మధ్యలో తీస్తున్న వీడియో గుర్తొచ్చింది అప్పుడు మధ్యలో. మా చిన్నమ్మాయి ములక్కాయ ముక్క వేసుకొని తింటుంది చూడండి. ఇక అందరం కలిసి భోజనం చేస్తున్నాం మొత్తానికి. సో మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొదటిసారిగా చూసేవారు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఉండాలండి. సో మీరు చేసే ప్రతి ఎంకరేజ్ వల్ల మేము ముందు ముందు మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.